రూపాయల దాతలైనటువంటి శ్రీమతి జానకమ్మ గారు, శ్రీ రామచంద్రారెడ్డి గారు దేవస్థానం దగ్గర రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రెండో బహుమతి 50,000 రూపాయల దాత మండల ఓపులేశ్వర గారు అందుబాటులో ఉన్నారు. మూడో బహుమతి 40,000 రూపాయల దాతలైనటువంటి మండల పెద్దరామరావు గారి కుమారులు ఎం ఓపులేష్ గారు, బాబు అన్న గారు. నాలుగో బహుమతి 30,000 రూపాయల మండల రామారెడ్డి గారు అందుబాటులో కావాలా. ఐదో బహుమతి 20,000 రూపాయల మండల చిన్న రాముడు గారు అందుబాటులో కావాలా. ఆరో బహుమతి 10,000 రూపాయల మండల ఎల్లమ్మ గారి కుమారుడు ప్రతాప్ గారు అందుబాటులో కావాలా. ఏడో బహుమతి రాములింగాపల్లి చిన్న ఆంజనేయులు గారు అందుబాటులో కావాల్సింది ఆహ్వానిస్తున్నాము. మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోపూరి శ్రీనివాసరావు గారు, మునుగోడు గ్రామం, అమరావతి మండలం, గుంటూరు జిల్లా వారు. ఆ యొక్క బహుమతి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి జానకమ్మ గారు, శ్రీ రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అదే విధంగా పుట్టేలు దాటైనటువంటి చాలా వేమల బంగారి గారి ఓపిలేష్ గారి కుమారుడు నాగార్జునరావు గారు రావాలా. నాగార్జునరావు గారు పుట్టేలు తీసుకున్నా. ఆ యొక్క పుట్టేలు కూడా గత సంవత్సరం కూడా మొదటి బహుమతి సాధించిన వారికి పొట్టేలు కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా 10,000 రూపాయల విలువ గల ఆ యొక్క పొట్టేలు కూడా అందజేస్తున్నారు. ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు ఎలగాలి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ యొక్క పొట్టేలు కూడా అందజేస్తున్నారు. గట్టిగా చెప్పండి. రెండో బహుమతి సాధించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అక్షరారెడ్డి గారు, లింగారెడ్డి గారు, రాయవరం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఆ యొక్క 50,000 రూపాయల దాతైనటువంటి దేవస్థాన కమిటీ నిర్వాహకులైనటువంటి గౌరవనీయులు మండల ఓపిలేశ్వర గారి చేతుల మీద ఆ యొక్క 50,000 రూపాయల మొత్తాన్ని పటేల్ అందజేస్తున్నారు. 50,000 రూపాయల మొత్తాన్ని మూడో బహుమతి సాధించిన వారు శ్రీ పెనుగొండ బాబా ప్రకృతి స్వామి ఆశీస్సులతో ఎస్బీఆర్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు, ఏ నారాయణపురం. ఆ యొక్క మూడో బహుమతి దాతైనటువంటి మండల పెద్దరాముడు గారి కుమారుడైనటువంటి ఎం ఓపిలేష్ గారు, ఎం బాబు గారి చేతుల మీదుగా 40,000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. నాలుగో బహుమతి సాధించిన వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం వీరన్నారెడ్డి గారు, గణేష్ రెడ్డి గారు, రాయవరం. ఆ యొక్క బహుమతి 30,000 రూపాయలు మండల రామాంజనేయులు గారి చేతుల మీద అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. ఐదో బహుమతి సాధించిన వారు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నందాల ధనజీత్ రెడ్డి గారు, చెర్లపల్లి వారు, సింహాద్రిపురం మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఆ యొక్క బహుమతి మండల చిన్నరాముడు గారి చేతుల మీదుగా ఆ యొక్క 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. మండల చిన్నప్పటి గారి చేతుల మీదుగా ఆ యొక్క 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. ఆరో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు, చిన్నకానాల. ఆ యొక్క బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని మండల ఎల్లప్ప గారి కుమారుడు ప్రతాప్ గారి చేతుల మీద అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఏడో బహుమతి సాధించిన వారు శ్రీ కాలభైరవ స్వామి ఆశీస్సులతో జి అంశయ్యమ్మ గారు, నాగసముద్రం, గుత్తకల్ మండలం, అనంతపురం జిల్లా వారు. ఆ యొక్క బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని రామలింగాయపల్లి చిన్న ఆంజనేయులు గారు, రామలింగాయపల్లి చిన్న ఆంజనేయులు గారు, రామలింగాయపల్లి చిన్న ఆంజనేయులు గారు చేతుల మీదుగా దేవస్థాన కమిటీ వారు అందజేస్తున్నారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలంటే ఘనమైన చెప్పట్లు. అదేవిధంగా బహుమతి రాణి జతకు 3,000 రూపాయల పరిశ్రమ బహుమతి కూడా భూత్గామి వరవకొండ మండలం, అనంతపురం జిల్లా వారు.
నంద్యాల విశాంత్ వర్ధన్ రెడ్డి గారు, చిన్నరంగాపురం, పులివెందుల మండలం, కడప జిల్లా. రమేష్ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎంపీ నరసింహారెడ్డి గారు, గుర్రపాడు, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా వారు 3000 రూపాయలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు పట్టండి, ఘనమైన చప్పట్లు. సహకరిస్తున్నటువంటి లైవ్ టెలికాస్ట్ మిథున్ ఒంగోలు ఛానల్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లక్ష్మీ నరసింహస్వామి కరుణా ప్రదక్షిణ కుటుంబాన్ని కూడా 20,000 మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.